చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రంలో తండ్రి శుభష్కుల దినమున తండ్రి ఇదిగో ప్రభా 7వ మాట ధ్యానించబోతుండగా ప్రభా నీ ఆత్మను నింపి నా నోట నీ మాటల నుంచి మనం వేడుకుంటూ చిన్న ప్రార్థన బంగారుపలు సమర్పించుకుంటూ మాకు సుందర ప్రభుని యేసుక్రీస్తు నామం నా ప్రార్థన వేడుకుంటున్నాం మా తండ్రి ఆమేన్. ముందుగా అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే. ఈ 7వ మాట గురించి 7 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఏమో ఒక అటు ఇటు అయినా ఆచార్య గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ సిలువలో పలికిన 7 మాటలు ఎలా పలికారు? యేసుక్రీస్తు వారు మార్నింగ్ 9 గంటలకు ఆయన సిలువ వేశారు. 3 గంటల వరకు సిలువలో ఉంచారు. ఆ 6 గంటల సమయంలో దేవుడు 7 మాటలు పలికారు. ఆ 7 మాటలలో 3 మాటలు మనుషులతో పలికాడు, 1 డిక్లరేషన్ గా ఇచ్చాడు, 3 మాటలు దేవునితో మాట్లాడాడు. మనుషులతో మాట్లాడిన 3 మాటల్లో ఫస్ట్ మాట ఏంటంటే ఏం మాట్లాడతాడు? పక్కనున్న దొంగతో వాగ్దానం చేస్తాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని. నెక్స్ట్ ఏంటి? ఆక్రందన చేస్తాడు, దప్పిగొనుచున్నాను అని చెప్పి. ఇంకో మాట తన తల్లిని చూపిస్తూ ఆదరణగా ఒక మాట చెప్తాడు. ఇంకొకటి ఏంటి? డిక్లరేషన్ గా ఇంకో మాట చెప్తాడు, ఏమిటి? సమాప్తమైనదని. ఇంకొకటి వచ్చేసి 3 మాటలు తండ్రితో మాట్లాడినవి ఏంటి అంటే నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఇంకొకటి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము. ఇంకో లాస్ట్ మాట వచ్చేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాము అంటే సమర్పణ. ఏంటి సమర్పణ అంటే నువ్వు నాకు అప్పగించిన పని ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణం చేశాను. యోహాను 17:4 ఉంటుంది కదా, నువ్వు నాకు ఇచ్చిన పనిని భూమి మీద పరిపూర్ణం చేసి నిన్ను మహిమపరుచుతున్నాని ఆ విధంగా పరిపూర్ణం చేశాను అని చెప్పేసి దేవుడు ఆయనకు అప్పగిస్తాడు. ఈ 7 మాటల గురించి ఒక భక్తుడు అంటాడు, వారన్ విస్పీ అనే భక్తుడు అంటాడు, దేవుడు సృష్టిని ఎన్ని దినాల్లో చేశాడండి? 6 దినాల్లో చేసి 7వ దినంన విశ్రమించాడు. అంటే 6వ దినంన సృష్టిని ముగించాడు. అంటే ఏంటి 6వ మాట? ఆ సాయంకాలం ఏమని చెప్తాడు? 6వ దినంన సృష్టిని చేసి సమాప్తమైనదని చెప్తాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 6వ మాట ఇంతకు ముందు ఏమని మాట్లాడుకున్నాం? సమాప్తమైనదని. నెక్స్ట్ దినమును ఏం చేస్తాడు? విశ్రమిస్తాడు. అంటే 7వ మాట ఏంటి? తను అప్పగించిన పని ఏదైతే ఉందో అది పరిపూర్ణము చేసి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకొని విశ్రాంతి తీసుకోవాలని ఇష్టపడుతున్నాడు అన్నట్టు. ఓకేనా? అంటే ఈ మాటలు 7 మాటలు ఎలా పలికారనేది ముందు. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ సిల్వ ఏంటి? ఈ సిల్వ మరణం ఎలాంటిది, ఎందుకు వేస్తారంటే ఇందాక పాస్టర్ గారు స్టార్టింగ్ లోనే చెప్పారు. ఏంటి? రోమన్ ప్రభుత్వం వారు ఈ సిల్వ మరణం అంటే అప్పుడు దేవుణ్ణి అప్పగించినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నట్టే రోమన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళేంటి ఈ రోమన్ ఎంపైర్ వేసిన శిక్ష అయితే చాలా భయంకరమైనది సిల్వ మరణం అనేది. ఈ సిల్వ మరణం వేసిన వాళ్ళని ఒక జంతువు కంటే హీనంగా చూస్తారు. ఈ సిల్వ మరణం అనేది ఎలాంటిదంటే లాంగ్ ప్రాసెస్. అంటే చంపేయగానే ఇప్పుడు ఒక తూట ఇవ్వగానే చనిపోతుంటారు, పొడవగానే చనిపోతారు. కానీ సిల్వ మరణం అలాంటిది కాదు, చాలా లాంగ్ ప్రాసెస్. సిల్వ వేసినాక ఆ సిల్వ మీద మనిషి వేలాడుతూ ప్రాణం పోయేంత సేపు కూడా అలా వేలాడుతూనే ఉంటాడు. ఆ విధంగా అంటే సుదీర్ఘమైన చాలా అతి భయంకరమైన శిక్షణలో ఏంటంటే శిలువ మరణం అనేది ఒకటి. అలాంటిది వాళ్ళు రోమన్ ప్రభుత్వం వారు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు ఎవరైనా తప్పు చేయడానికి, ఆ జనాలు తప్పు చేయడానికి భయపడే విధంగా అలాంటి శిక్షను వాళ్ళు అమలు చేశారు. మళ్ళీ శిక్ష వేసిన వాళ్ళు ఎలాంటిది, ఎవరైతే తప్పు చేశారో నేరస్తులు వాళ్ళు తప్పు తెలుసుకొని వారు తెలుసుకునేంత వరకు కూడా ఇలా వేస్తారు. ఆ శిలువ మీద ఎన్ని రోజులైనా కానీ వాళ్ళు చనిపోయేంత వరకు కూడా ఎలా ఉంటారంటే వేలాడుతూనే ఉంటారు. కానీ మన యేసు ప్రభు మాత్రము ఎంతసేపు ఉన్నారు సిలువలో? 6 గంటలు మాత్రమే ఉన్నారు. 6 గంటల సమయంలోనే తను మరణించారు. అంటే ఆయన శరీరం ఎంతగా నలగొట్టబడింది, ఎంతగా హింసించారో ఒకసారి గమనించండి. అయితే ఏంటి మనకు యోహాను 19:31-33 ఉంటుంది కదా, ఏమని ఒకసారి ఫాస్ట్ గా తీస్తే సరే ఉంటుంది. ఏమంటే పక్కనున్న దొంగలు అయితే చనిపోరు, వాళ్ళ పరిస్థితి అలానే వేలాడుతూ ఉంటారు అన్నట్టు. దేవుడు ఏంటి దేవుని సిలువ చనిపోయి ఉంటారు. వాళ్ళు వచ్చి ఏంటంటే వాళ్ళకు ఒక ఆచారం ఉంది. అంటే వాళ్ళది రోమన్ రూల్ కాదు, అది యూదుల ఆచారం. యూదులు ఆచరించే ఆచారం ఏంటంటే సబ్బాత్ అంటే ఏంటి? విశ్రాంతి దినమును ఆచరించే వరకు శిలువ మీద ఎవరు కూడా ఉండకూడదు. వాళ్ళు శిలువ మీద ఎవరైతే మరణించారో వాళ్ళని శిలువ మీదకి దించాలని ఒక ఆచారం ఉంది. ఆ యూదుల ఆచారం ఏదైతే ఉందో దాన్ని అవమానపరచకూడదని రోమన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే శిలువ వేశారో వాళ్ళని ఆ విశ్రాంతి దినము ముందు రోజు ఏదైతే ఉందో అంతవరకు ఒకవేళ చనిపోకపోతే వాళ్ళని కిందికి దింపి కాళ్ళు విరగొట్టి అలా చేసి చంపేస్తారు. చనిపోయిన వారిని తీసుకెళ్తారు. అయితే